స్టార్ట్. అన్న నమస్తే అన్న. చెప్పండి. మీ పేరు అన్న? సూరిబాబు అండి. ఏ పని చేస్తారు? నేను టీ వాటర్లో టీమ్ వేస్తున్నాను. టీమ్ మాస్టర్ అన్న. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి సంవత్సరం పూర్తయింది, ఈ సంవత్సరం పరిపాలన ఎలా పనిచింది? బాగానే ఉంది. నాకు మాత్రం బెటర్గా బాగానే ఉంది అనిపిస్తుంది. ఎలా ఉన్నాయి ఇప్పుడు మీకు రోడ్ల పరిస్థితులు కానీ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఎలా? బాగానే ఉంది. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు, అన్ని శుభ్రం చేస్తున్నారు. ఆయన కూడా వస్తున్నారు, మా కౌన్సిలర్ గారు చెక్ చేసుకున్నారు, వచ్చి చేసుకుంటారు, వస్తున్నారు. తేడా లేదు, బాగానే ఉంది. ఏం పెట్టలేదు ఎవరు? ఇబ్బంది ఏం పట్ల, నాకు ఇంతవరకు కంఫర్టబుల్గా ఉంది, తేడా లేదు. అనగా ఇప్పుడు చూసుకుంటే ఈ తల్లికి వందనం కింద ఏటా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అన్న మాట ప్రకారంగా ఈ రోజున స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం రిలీజ్ చేశారు. ఈ రోజు కానీ రేపు కానీ మీ అకౌంట్లో డబ్బులు జమ కాబోతా ఉన్నాయి. ఎలా అనిపించింది? డబ్బులు పడితే మంచిదే. ఇప్పుడు పిల్లలు చదువుకి వీటికి కావాలని మాకు డబ్బులు లేవు. నేను చేసుకుని రోజు కూలి వేరు 500, 600 వస్తాయి. ఈ పడ్డ వాళ్ళు కొద్దిగా నాకు న్యాయం జరుగుతుంది. నాకేం కాదు, నా మధ్యతరగతి కుటుంబాలు అందరికీ న్యాయం జరుగుతుంది. దానికి మాత్రం ఓకే చేశా. పర్లా. ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఒకటి రద్దు చేశారు, రేషన్ షాపులు పెట్టారు. రేషన్ వ్యాన్ ఉంటే బాగుంటుందా, షాపులు ఉంటే బాగుంటుంది అంటారా? రేషన్ వ్యాన్ ఉంటే మంచిదే, కానీ ఏంటంటే రేషన్ వ్యాన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదని ఎవరికి ఇబ్బంది ఉండేది. 2-3 సార్లు అలాగే బియ్యం పోయాయి. అది అక్కడ ఉండడం వల్ల షాప్కి వెళ్ళి చక్క బియ్యం తెచ్చుకుంటాను. బియ్యం పోయినప్పుడు 2-3 సార్లు బియ్యం పొందారు, ఇంకేంటి అవే. అప్పట్లో రేషన్ వ్యాన్లు ఉన్నప్పుడు వ్యాన్ వచ్చే టైంకి కరెక్ట్ టైంకి వచ్చేది కాదు. ఆ టైంకి నేను డ్యూటీలో ఉండేవాడిని, మా మిస్సెస్ పనికి వెళ్ళిపోయేది. ఆ టైంకి వచ్చేది కాదు. అదే షాప్ ఉందనుకో చక్క 15 తారీఖు వరకు రేషన్ ఇచ్చేవారు అన్నారు. 5వ తారీఖున వెళ్ళినా 10వ తారీఖున వెళ్ళి వచ్చారు. ఈ యాన్ ఎప్పుడు వస్తే మళ్ళీ దీని గురించి పరిగెట్టేవాళ్ళం. మాకు రేషన్ కన్నా ఇదే బెస్ట్ అనిపించింది. నాకు షాప్ ఉంటేనే బెస్ట్ అనిపించింది, నాకు అనిపించింది. మరి 15 రోజులు ఉంది, మీకు ఎప్పుడు కలిసి అప్పుడు తెచ్చుకోవచ్చు, ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. దీని మీద అదే బెస్ట్ అనిపించింది. షాప్ బెస్ట్ అనిపించింది నాకు. మరి అదేలే. మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇద్దరు ఎవరు బాగుందంటారు? ఇద్దరితో బాగుందండి. ఇంక సంవత్సరం అయింది కదండి. ఇంకా 2 సంవత్సరాలు చూస్తే కానీ చెప్తాను నేను. చంద్రబాబు ఆల్రెడీ అనుభవజ్ఞుడు, 45 సంవత్సరాలు రాజకీయ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇది 3వసారి 4వసారి మనకు ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నాడు. మీకంటూ అవగాహన ఉంటుంది కదా? అవగాహన ఏముందంటే పర్లా చంద్రబాబు పరిపాలన బాగానే ఉంది నాకు అనిపిస్తుంది. నాకైతే మధ్యతరగతి కుటుంబం నాకు ఇబ్బంది లేదు. అది పులివూరు ఎమ్మెల్యే గారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆయన బాగానే ఉందండి, బాగానే చేస్తారు. ఆయన చాలా బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మేము అక్కడ టీ స్టాల్ దగ్గర చేస్తాం, బాగా చేస్తారు. ఆయన అయితే చూడక్కల బాగుంది. బడేటి చంటి గారి దగ్గరికి సమస్య చెప్పుకుంటూ వెళ్ళారు అనుకో, అక్కడికక్కడ అధికారులు నియమించి ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది. ఎంతవరకు నిజం అది? అది నాకు తెలియదండి. మరి నేను ఎప్పుడు వెళ్ళదు. నాకు సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్తారు, తీరుస్తారు. మరి ఆయన దగ్గర ఏం జరుగుతుందని మన ఆ పని ఏది నేను చేసుకుంటాను. అవన్నీ నాకు తెలియదు. రాజకీయం ఆ నోట ఈ నోట ఎంటా ఉంటారు కదా, మనకు అన్ని పనులు చేసి పెడతాండి. నేను ఎప్పుడో వచ్చామా పని చేసామా లేకపోతే వార్తలు చదువుతాను అంతవరకే, కానీ టీవీ చూస్తాను లేకపోతే సినిమా థియేటర్కి వెళ్తాను. ఇవన్నీ విన్నాను నేను. ఏం జరుగుతుందో తెలియదు నాకు. మరి అవి మాత్రం పర్సనల్ నాకు తెలియదు. ఉన్నది అదే. వాలంటీర్లు లేరు కదా ఇప్పుడు మనకి? వాలంటీర్లు ఇప్పుడు ప్రస్తుతానికి లేరు. సచివాలయ సిబ్బంది ఉన్నారు. సచివాలయం సిబ్బంది ఉంది. మనం ఇప్పుడు వెళ్ళాలంటే సచివాలయం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సచివాలయ సిబ్బంది దగ్గరికి లేరు అంటే చెప్తున్నాండి, లైన్ చేస్తున్నారా? పర్లా మనల్ని ఇబ్బంది. ఇప్పుడు వెళ్ళాను సచివాలయంకి, బాగానే చెప్తున్నారు. ఏం పని మీద వెళ్ళారు? నేను ఇదే మా పాపది లింక్ అయింది లేదని అడిగా. మా పాపది వచ్చింది అన్నారు, చిన్న అమ్మది. తల్లి పెద్ద అమ్మాయికి రాలేదు. సోమవారం రండి లిస్టులో చూసి చెప్తానన్నారు. అంతే. పని కరెక్ట్గా చేస్తున్నారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, తేడా లేదు. థ్యాంక్ యూ. మనల్ని ఇబ్బంది చేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలి, అభివృద్ధి కావాలని చెప్పి ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో పథకాలు అన్నాడు తప్ప అభివృద్ధి అనే విషయాన్ని పక్కన పెట్టేశాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తూనే అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సాధించారు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఏంటి? సంవత్సరంలో ఒక్కసారి ఇచ్చే పథకం, అది 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. ఈ ఇచ్చినటువంటి అమౌంట్ మా ఉంటే ఒక 15 రోజులు లేదంటే ఆ నెల ఆ యొక్క తింటాం కరిగిపోతే అయిపోద్ది. మిగతా 11 నెలల పరిస్థితి ఏంటి? ఈ 11 నెలల్లో ఇక ఏదో పని చేసుకోవాల్సిందే కదా. ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు సరిగ్గా పనులు లేవు. లేదంటే నేను ఫ్యాక్టరీకి వెళ్దామంటే ఫ్యాక్టరీలు ఉండవు, ఉన్న ఫ్యాక్టరీలు మూయించేసాడు. పోనీ ఏమైనా కొత్త ఫ్యాక్టరీలు ఏమైనా వస్తాయంటే ఆ ఫ్యాక్టరీలు కూడా ఉండవు. అసలు ఏదైనా పని చేసుకుంటానికి కూడా చాలా కష్టతరంగా గత 5 సంవత్సరాలు ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు? అభివృద్ధి అంటే ఏంటి? కొత్తగా ఇక్కడ దీంట్లో ఏమీ లేదండి. ఒక పరిశ్రమ కనుక ఏర్పాటు చేస్తే ఈ పరిశ్రమలో లేబర్ వర్క్ దగ్గర నుండి చదువుకునే ఉద్యోగస్తుల వరకు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సంబంధిత క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళు నేర్చుకున్నటువంటి నైపుణ్యతను బట్టి వాళ్ళకి ఆ ఫ్యాక్టరీలో జాబ్ దొరుకుద్ది. ఆ జాబ్ దొరికితే వీళ్ళకి ఏమవుద్ది? ప్రతి నెల జీతం ఇస్తూ ఉంటారు ఆ కంపెనీ యాజమాన్యం వాళ్ళు. ఆ జీతం ఇవ్వడం బట్టి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే పోషించుకోగలుగుతారు. ఈ పథకం అప్పుడు తోడవుద్ది. ఈ రోజున 10,000 నీ జీతం వస్తుందనుకో, ఈ రోజున గవర్నమెంట్ 15,000 ఇచ్చిందనుకో, ఆ నెల
మీరు ఇంకా రేపు ఏదైనా పొదుపు చేసుకుంటానికి ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి రకరకాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయిగా. సో బ్యాలెన్సింగ్ కన్నా ముందు మీకు అభివృద్ధి కనుక ఉంటే ఈ పథకం కాస్త బ్యాలెన్స్ అవుద్ది. సో ఇలాగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏంటంటే అభివృద్ధి మీద ఎక్కువ శాతం దృష్టి సాధిస్తున్నారు. కానీ కొంతమందికి అర్థం కాని విషయం ఏంటంటే పథకాలు ఎగ్గొట్టేశాడు చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో మాత్రం ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, చంద్రబాబు నాయుడు పరిపాలన మీద మంచి ఆలోచనతో ఉన్నారు. కానీ ఇక్కడ బురద జల్లేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరంగా ముందు కొనసాగుతుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఓర్చుకోలేక వీళ్ళు చేసేటువంటి బురద జల్లే రాజకీయాల్లో ఇదొక ప్రయత్నం. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు పథకాలు ఎగ్గొట్టాడని చెప్పి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి వరకు రైతులను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ రకంగా విమర్శించారు. వాలంటీర్లు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ మొన్న ధర్నాలు చేశారు, అలా విమర్శించారు. కరెంటు బిల్లు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి విస్తృత స్థాయిలో పెంచేస్తానని చెప్పి మళ్ళీ దాని మీద ధర్నాలు చేసి ఇదొక రకంగా బురదజల్లి రాజకీయాలు చేశాడు. ఇలాగా ఏదో ఒక నెపంతో ఏదో ఒక విషయంతో చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి కంకణం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇలా పని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంచి చేసినా సరే వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనపడదు. ఎందుకంటే పచ్చ కావర్లు వచ్చినట్టు లోకం అంతా పచ్చ కనపడదు అంటారు చూసారా. ఇలాగే వీళ్ళకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కొంతమంది కార్యకర్తలకి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి చేసి చూపించినా వాళ్ళు ఒక పార్టీకి స్టిక్ ఆన్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, పక్క పార్టీ వాళ్ళ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకుంటారు తప్ప వాళ్ళు జరిగే మంచిని కూడా వాళ్ళు గ్రహించలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అలా అయిపోయింది అంతే వాళ్ళ జీవితం. ఎందుకంటే ఇక్కడ మంచి చేసిన వాడిని ఎన్నుకుందాం, మంచి చేయని వాడిని పక్కన పెడదాం అనే కాన్సెప్ట్లోంచి పక్కకి వెళ్ళిపోయి చాలామంది ఏమైపోయారంటే మంచి చేసినా చేయకపోయినా మనం ఈ పార్టీ జెండా మోసం కాబట్టి తప్పదలేరా అన్నట్టు అయిపోయింది. ఇక్కడ అలాంటి ఉంటే కనుక రేపొద్దున్న నీ పిల్లల భవిష్యత్తు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే జరిగేది నీ యొక్క ఓటు అనే ఆయుధంతో నువ్వు నీ యొక్క అధికారిని నియమించుకోవాలి. నీకు నచ్చిన నాయకుడికి ఓటేసుకుంటే ఆ నాయకుడు ఆ నాయకుడు నీకు సరైన న్యాయం చేయకపోతే ప్రశ్నించేలా ఉండాలి అంతే తప్ప మనోడేలే చేస్తాడులే చేయకపోతే పర్లేదులే పోనీలు అంటేకి ఇది నీ ఒక్కడ ఓటుతో సంబంధించిన విషయం కాదు కదా. నీవు కొన్ని వందల మంది ఓట్లతో ఒక నాయకుడిని ఎన్నుకుంటాం. ఆ నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడు కనుక చేసేటువంటి పరిపాలనకి మనకి నచ్చకపోతే ప్రశ్నించాలి. లేదంటే పని చేసాడు అనుకోండి నెక్స్ట్ కూడా గెలిపించుకునే విధంగా ఉండాలి అంతే తప్ప గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా చేసినటువంటి పనేదే కదా. కానీ ప్రజలు మాత్రం ఈసారి గట్టి తీర్పు ఇచ్చారు. గతంలో 150-160 సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఇదే జగన్మోహన్ రెడ్డికి ఈసారి ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలనకి ప్రజలు నీకు బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా నువ్వు పశ్చాత్తాపం అనేది లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను మోసం చేశాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నేను ఇబ్బంది పెట్టాను కాబట్టి నా 11 సీట్లు ఇచ్చారని చెప్పి ఈ రకంగా ఆలోచన నీలో రాదు కూడా. ఈరోజు కూడా నువ్వేమంటావు, ప్రజలే నన్ను మోసం చేశారు, నేను అన్ని రకాలుగా పథకాలు ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్నానని చెప్పి నువ్వంటావు తప్ప ప్రజలు అనుకోవట్లేదే. నువ్వు ప్రజలకు మంచి చేస్తే నేను ఎన్నుకునేవాళ్ళు. కానీ నువ్వు చేయలేదు కాబట్టి పథకాలు అంటావు ఒక చేత్తో ఇస్తావు, మరొక చేతితో తెలియకుండా లాగేసుకుంటావు. ఇలాగా నువ్వు ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకున్నావు అని చెప్పి ప్రజలు గ్రహించారు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూనే ముందు కొనసాగించుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరు ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేయండి, ఎన్ని శవ రాజకీయాలు చేయండి, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టండి, కూటమి నిలదొక్కుంది కాబట్టే ఈ సంవత్సర పరిపాలనలో 100కి 100% స్ట్రైక్ రేటుతో ముందు కొనసాగుతూ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక అండర్స్టాండింగ్తో పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రం ముందు కొనసాగుతూ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకు నిధులు విడుదల చేసుకోవడానికి చక్కగా కేంద్రం సపోర్ట్ చేస్తూ ఉంది. అన్ని రకాలుగా ఈరోజు సపోర్ట్నెస్ ఉంది, ఒక్కొక్క పని జరుగుతూ ఉంది. అమరావతి రాజధాని పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు కాస్త పక్కన పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన ఆలోచిస్తూ నేర్చుకో.